మావోయిస్టుల కన్నా గంజాయి స్మగ్లర్లు అత్యంత ప్రమాదకరంగా మారారని, గంజాయి స్మగ్లర్ల ద్వారా ప్రతి కుటుంబంలో ఒక యువకుడు మత్తుకు బానిస అవుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయని రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ అన్నారు. గత 2 రోజులుగా ఖమ్మంలో పర్యటిస్తున్న ఆయన నేడు ఎస్పీ కాన్ఫరెన్స్ హాల్లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గంజాయి స్మగ్లర్స్ పై అత్యంత కఠినమైన చర్యలు తీసుకుని తెలంగాణను మాదక ద్రవ్యాలు గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టామని అన్నారు. భవిష్యత్తులో మరింత కఠినంగా వ్యవహరించి గంజాయి స్మగ్లర్ల ఆస్తులను సైతం జప్తు చేసి పీడీ యాక్ట్ అమలు చేయనున్నట్లుగా ఇప్పటికే చర్యలు తీసుకున్నామని రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాని ప్రత్యేకంగా సందర్శించి క్షేత్రస్థాయిలో పనితనాన్ని పరిశీలిస్తున్నామని, అందులో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2 రోజుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లుగా పేర్కొన్నారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొని సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసి పోలీసింగ్పై దిశానిర్దేశాలు చేశామని అన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నామని పేర్కొన్నారు. అనంతరం గత 3 సంవత్సరాల సమీక్షా సమావేశం నిర్వహించామని తెలిపారు. గత 3 సంవత్సరాలతో పోలిస్తే ఖమ్మం జిల్లాలో పోలీసింగ్ సంతృప్తిని ఇచ్చిందని, నేరాల నియంత్రణలోనే ఉన్నాయని పేర్కొన్నారు. ప్రధానంగా గంజాయి అక్రమ రవాణా, సైబర్ క్రైమ్, ట్రాఫిక్, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లుగా ప్రకటించారు. పోలీసింగ్ బలపరిచి గట్టిగా చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిపారు. నేర నియంత్రణకు కేసులు నమోదు చేసి ముద్దాయిలను కేవలం అరెస్టు చేయడంతోనే సరిపోదని, న్యాయ వ్యవస్థలో వారికి శిక్షలు పడే విధంగా చేయడం సైతం పోలీసుల బాధ్యత అని అన్నారు. పెట్రోలింగ్ వ్యవస్థను పూర్తిగా పటిష్టపరిచి నేరాల నియంత్రణ చేయటానికి చర్యలు చేపట్టినట్లుగా తెలిపారు. కేసులను ఆన్లైన్ చేయడంలో కొన్ని లోపాలున్నాయని, వాటిని కూడా సరిచేయనున్నట్లుగా తెలిపారు. సాంకేతికతను వినియోగించుకుని ఇతర సాంకేతిక పరిజ్ఞానంతో కేసులు పూర్తి వివరాలు ఆన్లైన్ అయ్యే విధంగా చేస్తున్నామని అన్నారు. ప్రధానంగా గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపినట్లుగా, దీనిపై ప్రత్యేక చర్యలు చేపట్టినట్లుగా పేర్కొన్నారు. గంజాయి అక్రమ రవాణాకు ఖమ్మం జిల్లాకు సరిహద్దు రాష్ట్రాలు ఉండడం వల్ల ఖమ్మం మీదుగా గంజాయి అక్రమ రవాణా గతంలో సాగిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడం ద్వారా ఆదిలోనే అంతమొందించిన విధంగా చర్యలు తీసుకుంటున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టులు పెరుగుతున్నాయని, వ్యాపారస్తులు, రిటైర్డ్ ఉద్యోగులను టార్గెట్ చేసి సైబర్ నేరాలు జరుగుతున్నాయని అన్నారు. ఫిర్యాదుదారులకు, ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని, ప్రతిరోజు ఖచ్చితంగా 3 గంటల నుంచి 5 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నూతన పద్ధతిని ఏర్పాటు చేశామని తెలిపారు. ట్రాఫిక్
నియంత్రణకు ప్రత్యేక విభాగం త్వరలో చేపట్టనున్నట్లుగా రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం టీమా స్పెషల్ బ్యూరో ఏర్పాటవుతుందని ప్రకటించారు. ప్రతి అధికారి నిబద్ధతతో పనిచేయాలని, ఫ్రెండ్లీ పోలీసింగ్లా కాకుండా గట్టి పోలీసుగా వ్యవహరించాలని, నేరస్తుల పట్ల ఉదాసీనత ఉండకూడదని తెలిపారు. అధికారులు సైతం ప్రలోభాలకు గురై కేసులు పక్కదోవ పట్టిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, చర్యలుంటాయని పేర్కొన్నారు. పోలీసుల్లో అవినీతి ప్రక్షాళనకు ప్రత్యేక చర్యలు ఏర్పాటు చేసినట్లుగా, అవినీతి అధికారులపై ఫిర్యాదు వస్తే ఎంతటి అధికారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ముఖ్యంగా ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ అనేది చాలా బాగా జరుగుతుంది. మేము ఇప్పుడు నార్కోటిక్స్ మాదక ద్రవ్యాలపైన దృష్టి సారించాం. ఎందుకంటే మన రాష్ట్రానికి, మన దేశానికి దీంతో ముప్పు అనేది చాలా పెద్ద ఎత్తున ఉంది. మన వచ్చే తరం ఏదైతే ఉందో, మన పిల్లలు భవిష్యత్తు, మనం ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే అంధకారంలో చేరే అవకాశం ఉంది. పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ గంజాయి తయారు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, స్మగ్లర్స్ ఎవరైతే ఉన్నారో, వారిని చాలా గట్టిగా వారి పట్ల మేము వ్యవహరించబోతున్నాం. నిన్న కూడా చెప్పాను, వీరికన్నా ఆ మావోయిస్టులే బెటర్ అని ఒక స్టేట్మెంట్ లాగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు ప్రతి ఇంట్లో దూరుతున్నారు, ప్రతి ఇంట్లో ఉన్న పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు. స్కూల్స్ దగ్గర పాన్ డబ్బాల్లో చాక్లెట్లలో గంజాయి ఇటువంటివి మత్తు పదార్థాలు కలిపి వాళ్ళు తినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి దారుణమైన పని ఏదైతే జరుగుతుందో దాన్ని అందరం కూడా కలిసికట్టుగా, పోలీస్ డిపార్ట్మెంటే కాదు, మాకు ప్రజల సహాయం అవసరం అవుతుంది, మీడియా సహాయం అవసరం అవుతుంది. మీరందరూ కూడా సోషల్ మీడియా ద్వారా ఇదొక యుద్ధంలాగా మనం చేస్తే గాని మనము మన వచ్చే భవిష్యత్తుని కాపాడుకునే ఆస్కారం లేకుండా పోతుంది. గంజాయి స్మగ్లర్స్ కు సంబంధించి సిపి ఆనంద్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అన్వేష్ అడిగి తెలుసుకుందాం. అన్వేష్. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా పర్యటిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ అయితే సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పాలి. గంజాయి స్మగ్లర్ల కంటే మావోయిస్టులే బెటర్ అని డీజీపీ సివి ఆనంద్ అయితే ఆయన ఖమ్మంలో నిర్వహించిన ఒక ప్రెస్ మీట్ లో అయితే చెప్పారని చెప్పాలి. గంజాయి స్మగ్లర్ ద్వారా అనేక కుటుంబాలు కూడా బలవుతున్నాయని డీజీపీ సివి ఆనంద్ అక్రమంగా సరఫరా చేస్తున్న వారి ఆస్తులు కూడా జప్తు చేస్తామని చెప్పి ఆయన అయితే ఆ మీడియా ప్రెస్ మీట్ లో తెలపడం అయితే జరిగింది. పీడీ యాక్ట్ కూడా రంగం సిద్ధం చేస్తున్నామని, అక్రమంగా గంజాయి తరలిస్తున్న వారిపై అయితే పీడీ యాక్ట్ అయితే తప్పమని చెప్పి ఆయన అయితే వివరించడం జరిగింది. మావోయిస్టుల ప్రాబల్యం తగ్గడంతో గంజాయి సరఫరా పెరిగిందని చెప్పి మావోలు గంజాయిని వ్యతిరేకించేవారని డీజీపీ సివి ఆనంద్ అయితే తెలపడం జరిగింది. గంజాయిపై ప్రత్యేక నిఘా పెట్టామంటూ సివి ఆనంద్ ఖమ్మంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో అయితే ఆయన వివరించడం జరిగింది. గత 2 రోజులుగా అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇటు ఖమ్మం జిల్లాలో సివి ఆనంద్ అయితే విస్తృత పర్యటన అయితే చేపట్టారని చెప్పాలి. మావోయిస్టుల కన్నా గంజాయి స్మగ్లర్లు అత్యంత ప్రమాదకరంగా మారారని, గంజాయి స్మగ్లర్ల ద్వారా ప్రతి కుటుంబంలో ఒక యువకుడు మత్తుగా బానిసై పరిస్థితులు ఏర్పడ్డాయని రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ అయితే తెలిపారు. గత 2 రోజులుగా ఖమ్మంలో పర్యటిస్తున్న ఆయన నేడు ఎస్బీ కాన్ఫరెన్స్ హాల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా కమిషనర్ సునీల్ దత్ కూడా పాల్గొనడం అయితే జరిగింది. గంజాయి స్మగ్లర్లపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకుని తెలంగాణను మాదక ద్రవ్యాలు గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నామని అయితే ఆయన తెలిపారు. భవిష్యత్తులో మరింత కఠినంగా వ్యవహరించామని, గంజాయి స్మగ్లర్ల ఆస్తులను కూడా జప్తు చేస్తామని, పీడీ యాక్ట్ కేసులు అమలు చేయనున్నట్లయితే ఆయన ప్రెస్ మీట్ లో వివరించడం అయితే జరిగింది. రాష్ట్రంలో ప్రతి జిల్లాని ప్రత్యేకంగా సందర్శించి క్షేత్రస్థాయిలో
పనితనాన్ని పరిశీలిస్తున్నామని, దానిలో భాగంగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2 రోజుల కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లయితే ఆయన పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొని సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి పోలీసింగ్ పై దిశానిర్దేశాలు ఆయనైతే చేపట్టారు. మంగళవారం ఖమ్మం జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని ఆయన ప్రత్యేకంగా మూడు సమీక్షా సమావేశాలు అయితే నిర్వహించడం జరిగింది. గత 3 సంవత్సరాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పోలీస్ వ్యవస్థలో రహితంగా సంతృప్తినిచ్చిందని, నేరాల నియంత్రణలోనే ఉన్నాయని ఆయనైతే పేర్కొనడం జరిగింది. ప్రధానంగా గంజాయి అక్రమ రవాణా, సైబర్ క్రైమ్, ట్రాఫిక్ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు ఆయనైతే ప్రకటించారు. ఇటు ఖమ్మం జిల్లా, అటు హైదరాబాద్, ఇటు ముంబై వంటి రాష్ట్రాలకు ఈ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అంటే ఇటు ఖమ్మం జిల్లాలో భద్రాచలం ప్రాంతం అయితే అటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు దగ్గరగా వల్ల అటు 3 రాష్ట్రాలకు మన ప్రాంతమైన భద్రాచలం మీదుగా ఇటు కొత్తగూడెం నుండి అటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈ గంజాయి సరఫరా చేస్తున్నటువంటి వారైతే ఈ హైవేను వాడుకుంటూ అటు ముంబై, హైదరాబాద్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకైతే, బెంగళూరు వంటి రాష్ట్రాలకు కూడా గంజాయి సరఫరా చేస్తున్నట్లయితే ఆయన దృష్టికి వచ్చిందని అయితే ఆయన తెలిపారు. అంతేకాకుండా సాంకేతికతను వినియోగించుకొని ఇతర సాంకేతిక పరిజ్ఞానాలతో కేసులు పూర్తి వివరాలు ఆన్లైన్ అయ్యే విధంగా ఆయన చేస్తామని అయితే ఆ ప్రెస్ మీట్ లో తెలపడం జరిగింది. ప్రధానంగా గంజాయి అక్రమ రవాణాపై ఉక్కు పాదం అయితే కంపల్సరీ మోపినట్లు ఇప్పటికే 80% గంజాయి స్మగ్లర్లను అయితే పట్టుకోవడం జరిగిందని ఆయన ప్రెస్ మీట్ లో అయితే పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాకు సరిహద్దు రాష్ట్రాలు ఉండటం వల్ల ఖమ్మం మీదుగా గంజాయి అక్రమ రవాణా గతంలో విచ్చలవిడిగా సాగేదని, ప్రస్తుతం అయితే గంజాయి రవాణా పూర్తి స్థాయిలో కాకపోయినా కూడా నియంత్రణలోనే అటు 80% అయితే పూర్తిగా స్మగ్లర్లను అయితే పట్టుకోవడం జరిగిందని, 100లో 80% పట్టుకోవడం జరిగిందని అయితే ఆయన వివరించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ గంజాయి స్మగ్లర్లపై అయితే ఉక్కు పాదం అయితే మోపుతామని చెప్పి తెలంగాణ రాష్ట్ర డీజీపీ ప్రెస్ మీట్లు అయితే వివరించడం జరిగింది. శ్వేత, రైట్ అన్వేష్, థ్యాంక్ యూ. సో మొత్తానికైతే డీజీపీ సిపి ఆనంద్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఇటు గంజాయి స్మగ్లర్ల కన్నా మావోయిస్టులే బెటర్ అని చెప్పి చేసిన వ్యాఖ్యలు, అట్ ద సేమ్ టైం అవినీతి ప్రక్షాళనకు ప్రత్యేక చర్యలు ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలిపారు.